నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. అర్థం లేని విద్య వ్యర్థం. ఇది మీరు తరచుగా వింటూ ఉండుండొచ్చు. వినకపోయినా వచ్చే కష్టం నష్టం ఏం లేదండి. ఇప్పుడు బయట కాల పరిస్థితులు చూస్తే ఉద్యోగాలు రావట్లేదు, నైపుణ్యాలు లేవు, స్కిల్ లేదు. చాలా మంది కంపెనీస్ ఉద్యోగాల్లో తీసేస్తూ ఉన్నారు. ఏంటంటే మా మా కంపెనీలో పనిచేసేందుకు అవసరమైన నైపుణ్యాలు వీళ్ళు మెరుగుపరుచుకోవట్లేదు అని కారణాలు చెప్తూ ఉన్నారు. తల్లిదండ్రులకు అర్థం కానిది ఏంటంటే, చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏం చదవదలుచుకున్నారో లేదా మనం ఏం చదివిద్దాం అనుకుంటున్నామో గవర్నమెంట్ నిర్దేశించిన సిలబస్ ప్రకారం పిల్లల్ని చదివిస్తున్నాం. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా స్కూల్కి వెళుతున్నారు. వాళ్ళకి కావాల్సినవో పుస్తకాలు ఏవో మనం కొంటున్నాం. స్కూల్కి వెళుతున్నారు, వస్తున్నారు, మనకి తీరిక లేకపోతే మళ్ళీ ట్యూషన్కి పంపిస్తున్నాం. మనం చేసిన తప్పేంటి? వాళ్ళు అలా పెరిగి పెద్దాళ్ళే ఇంజనీర్లు కూడా అయిపోతున్నారు. మరి స్కిల్ లేదంటారంటే దానికి మేమేం చేయాలి? మేము ఫీజులు కడుతున్నాం, పిల్లల్ని పంపిస్తున్నాం కదా, మరి అది పుస్తకాలు కదా, మేము కొన్నాం కదా అని అందరం భావిస్తూ ఉంటాం కదా. పుస్తకాల్లో ఉన్నది పిల్లలు వింటారండి, మేము వినేలా చెప్తాం. మేము అంటే టీచర్లు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఉదాహరణ, చెట్టు ఎక్కడం ఎలా ఉందనుకోండి, మేము దాన్ని ప్రశ్న జవాబు. చెట్టు ఎక్కడం ఎలా? ఆ చెట్టు ఎక్కాలంటే ఇలా ఉండాలి, నీ కాళ్ళు ఇలా ఉండాలి, కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు, లేకపోతే షూ వేసుకోవాలి, ఇలా దాన్ని రెండు చేతులతో పట్టుకోవాలి. ఇవి ప్రొసీజర్, అంటే విధానం. చెట్టు ఎక్కే విధానాన్ని మేము చెప్తాం, వాళ్ళు వింటారు, రాస్తారు. అసలు కిటికంతా ఇక్కడే ఉందండి. చెట్టు ఎక్కడం అన్న విధానాన్ని రాసాం, ఆ జవాబు వచ్చేసినందు మాత్రం వాడికి చెట్టు ఎక్కడం వచ్చేసిందని కాదు కదా కదా. ఈ ఏదైతే నేర్పామో అది తను ఆచరించటానికి వీలుగా ఉందా లేదా అని తను ఒక్కసారి దాన్ని సాధన చేసి ఆచరించి చూస్తేనే గాని వచ్చిందో లేదో తెలియదు. చెట్టు ఎక్కడం అన్న ప్రశ్నకి జవాబు రాసేసాడు అనుకోండి, చెట్టు ఎక్కడం అవ్వచ్చు, లేదా ఈత కొట్టడం అవ్వచ్చు, లేదా ఓ లెక్క చేయటం అవ్వచ్చు, లేదా సైన్స్ లో నీరు యొక్క వివిధ రకాలు, అంటే నీ ద్రవ రూపము, ఘన రూపము, వాయు రూపాన్ని తెలుసుకుంటాం. ప్రశ్న జవాబు రాయటం వేరు, దాన్ని తనంతట తను తెలుసుకోవడం వేరు. ఈ తనంతట తను తెలుసుకుందామన్న కోరుకున్న పిల్లలు ఎలాగా నేర్చుకుంటున్నారు, చూసుకుంటున్నారు. అది చిన్నప్పుడు కావచ్చు, పెద్దయ్యాక ఇంజనీరింగ్ కావచ్చు, నేర్చుకుని నాకు ఏదైతే నేను చదువుకున్నానో అది నాకు వచ్చా రాదా, నేను తెలుసుకోదలుచుకున్నానన్న భావన ఉన్న పిల్లలు కొంచెం ముందుకెళ్ళగలుగుతున్నారు. ఏదైతే వచ్చా రాదా, నాకు తెలియట్లేదు, నేను తెలుసుకోను, నాకెందుకు, నేను స్కూల్కి వెళ్ళి రావడం లేదా కాలేజ్కి వెళ్ళి రావడం, ఒక ఎగ్జామ్ రాసి రావడమే నాకు చాలా ఎక్కువ అనుకునే వాళ్ళకి కాలక్రమేణా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవడం కష్టమైపోతుందండి. వారు చదువుకున్న విద్య వారికి ఉపయోగపడాలంటే వినటం వల్ల అవ్వదండి. చదివిన విద్యని ఆచరణలో, సాధనలో అది అవునో కాదో తెలుసుకునే కిటుకు మనం పిల్లలకి నేర్పాలి. ఏ వయసు పిల్లలైనా సరే, మీరు ఎవరైనా చెప్పండి, లేకపోతే ఒక ఆఫీసులో జాయిన్ అయ్యి కూడా కొత్త విద్య నేర్చుకోవాల్సిందే. కంపెనీకి ఏం కావాలో అది నేర్చుకోవాల్సిందే. స్కూల్లో నా చిన్నప్పుడు అంతా తెలుగు మీడియంలో చెప్పేవాళ్ళు, మా మాస్టర్లు అంతే చెప్పేవారు. ఇప్పుడు అలా కాదు కదా. ఏది అవసరమో ఇక్కడ టీచర్లు నేర్చుకోవాలి, పిల్లలు నేర్చుకోవాలి. ఈ పిల్లలు నేర్చుకోవడానికి ఎవరు సహాయపడాలి? ఎలా? మేము చదువుకోలేదు, లేదా మాకు తెలీదు, మాకు ఖాళీ లేదు. మీరు ఎన్ని కారణాలు తల్లిదండ్రులు చెప్పుకున్నా కానీ ఒక్క విషయం మీరు ఖచ్చితంగా చేసే తీరాలండి. ప్రతి ఆదివారము, ప్రతి శనివారంలో, వారంలో ఒక రోజు, అమ్మ చదువుకున్నా చదువుకోలేకపోయినా, నాన్న చదువుకున్నా చదువుకోలేకపోయినా, దీనికి చదువుకి సంబంధం ఏమీ లేదండి. మీరు ఇవాళ దాకా ఏమి చదువుకున్నారు అని అడిగి, నీకేం అర్థమైంది అని అడిగి, మీకు ఇంట్లో వీలైతే టీచరు స్కూల్లో ఎడిషన్స్ కూడికలు చెప్పారనుకోండి, 1-2 తరగతుల వాళ్ళకి, అందులో ఉన్న ఆ బుట్టలో ఉన్న ఉల్లిపాయలు, ఈ బుట్టలో ఉన్న ఉల్లిపాయలు కలిపి ఎంత అవుతాయి అని అడగండి. దానికి ఏమీ పెద్ద టైం ఏం పట్టదు కదా. ఆ 4 స్పూన్లు ఈ 4 స్పూన్లు కలిపితే ఎన్ని అవుతాయని అడగండి. 10 స్పూన్లు కన్నా 8 స్పూన్లు ఎక్కువ తక్కువ అని అడగండి. అప్పుడు వాళ్ళకి మనం చదివే చదువు మనం జీవితం కోసం చదువుకుంటున్నాం, ఇది నేను స్కూల్లోంచి బయటకు వచ్చాక కూడా నాకు ఈ విద్య ఉపయోగపడుతుందన్న భావన వాళ్ళకి కలగజేయాలి మనం. ఆ భావన లేకే, ఆ నేర్చుకోవాల్సిన అవసరం వాళ్ళకి కనిపించక, ఆ కోరిక లేక పిల్లలు ఆ చదివిన చదువు వారికి ఉపయోగపడట్లేదండి. మీరు ఒక్కసారి మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక టైంలో, రోజంతా కుదరదు ఏమండి, వారంలో ఒక్కరోజు కూడా కుదరదు అని మాత్రం చెప్పద్దు. ఎందుకంటే అది అబద్ధమని మీకు తెలుసు, నాకు తెలుసు. కుదరకపోతే ఎలా? అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళట్లే, కుదరదని మానేస్తున్నావా? ఆకలేస్తే అన్నం పెట్టట్లే, కుదరదని మానేస్తున్నావా?
ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అందంగా తయారవట్లే, కుదరదని మానేస్తున్నావా? విన్నిటికి కుదిరేది మన పిల్లల గురించి మనకి ఎందుకు కుదరదు? వాడు ఇంజనీరింగ్ లో చదివినా సరే, నువ్వు ఎలక్ట్రానిక్స్ చదువుతున్నావా? చెప్పు, ఏం నేర్చుకున్నావు? ఏసీడీసీ కరెంట్ అంటే అసలు కరెంట్ ఎలా వస్తుంది? లేదా సివిల్ ఇంజనీర్ చదువుతున్నావా, కన్స్ట్రక్షన్? ఏమి చదువుతున్నాడో నీకు వచ్చా, నువ్వు అది నేర్చుకుంటున్నావా, నీకు అది తెలుస్తోందా అన్న విషయాన్ని మనం ఎవరో ఒకళ్ళని గుర్తు చేయకపోతే పిల్లలు కూడా కాలక్రమంలో మర్చిపోతూ ఉంటారండి. చిన్నపిల్లలు కదా, ఆ రోజు జరిగిపోతుందిలేండి. అది కొంతకాలం అయ్యాక వాళ్ళకి ఆ విద్య ఉపయోగపడకుండా పోతుంది. తల్లిదండ్రులందరూ ఒక్కసారి గమనించండి. చిన్నప్పటి నుంచే వారు ఏమి నేర్చుకుంటున్నారో ఆ నేర్చుకునేది వాళ్ళకి జీవితంలో ఉపయోగపడుతుందని మీరు చెప్పలేకపోతే ఆ చదువు వాళ్ళకి బరువుగాను, భారంగాను, ఆ వినటం వినియోగం లేకుండాను అయిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.